చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అమెరికాలో ట్రంప్కు బిగ్ షాక్ తగిలింది. పలు పదవులకు జరిగినటువంటి ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఈ ఎన్నికలలో డెమోక్రాట్లు తమ సత్తా చాటారు. యుఎస్ ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా భారత సంతతికి చెందినటువంటి జోహరాన్ మమ్దాని విజయం సాధించగా, వర్జీనియాలో జరిగినటువంటి ఎల్జీ ఎన్నికలలో మరో భారత సంతతికి చెందినటువంటి మహిళ సత్తా చాటారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ రీడ్ పైన భారీ మెజారిటీతో గెలుపొందారు. హష్మి 15వ సెనటోరియల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక వర్జీనియా సెనెట్లో పనిచేస్తున్నటువంటి మొదటి ముస్లిం, తొలి దక్షిణాసియా అమెరికన్ గజాల. ఈమె భారత సంతతికి చెందినటువంటి మహిళే కాదు, హైదరాబాద్ వాసి కూడా ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం గజాల హష్మి 1964లో హైదరాబాద్లో జియా హష్మి, తన్వీర్ హష్మి దంపతులకు జన్మించారు. అక్కడ ఇప్పుడు ఎన్నికల్లో గెలిచారు. తన బాల్యాన్ని మల్పేట్లోని తన అమ్మమ్మ ఇంట్లో గడిపారు. ఇక 4 ఏళ్ల వయసులో తన తల్లి సోదరుడితో కలిసి గజాల అమెరికాలోని జార్జియాకు వలస వెళ్లారు. ఆమె తండ్రి అంతర్జాతీయ వ్యవహారాలలో పిహెచ్డి కూడా పూర్తి చేశారు. ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసేవారు. ఇక గజాల జార్జియా సదరన్ విశ్వవిద్యాలయంలో BA ఆన్సర్ చదివారు. అట్లాంటాలోని ఎమరీ వర్సిటీ నుంచి సాహిత్యంలో PhD చేశారు. వివాహం అనంతరం గజాల 1991లో రిచ్మండ్ ప్రాంతానికి మారారు. 30 ఏళ్ల పాటు ఆమె అక్కడే రెనాల్డ్స్ కమ్యూనిటీ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేశారు. 2019లో ఆమె తొలిసారిగా అమెరికా ఎన్నికలలో గెలుపొందారు. 2024లో ఆమె సెనెట్ విద్యా వైద్య కమిటీ చైర్పర్సన్గా డెమోక్రాటిక్ పార్టీ తరపున ఎన్నికయ్యారు. సో తాజా ఎన్నికలలో డెమోక్రాటిక్ పార్టీ తరపున అభ్యర్థులు గెలవడం పట్ల ఒక్కసారిగా అమెరికాలో రాజకీయ చర్చకు తావుతేసింది. ట్రంప్ వచ్చిన తర్వాత పూర్తిగా వ్యతిరేక జ్వాలలు వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో అమెరికాలో జరిగినటువంటి ఈ యొక్క ఎన్నికలలో, కీలకమైనటువంటి ఎన్నికలలో ఇప్పుడు డెమోక్రాట్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవడం ట్రంప్కు షాక్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. సో దీంతో రాబోయే రోజులలో కూడా పూర్తిగా ట్రంప్ పార్టీకి ఈ రకమైనటువంటి పరిస్థితులే ఎదురు కాబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా రిపబ్లికన్ పార్టీకి ఎదురయ్యేటువంటి పరాభవం ఇదే అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఒక చర్చ అయితే కొనసాగింది అమెరికాలో. ట్రంప్కు వ్యతిరేకంగా ఇప్పటికే నిరసనలు కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఆ యొక్క నిరసన జ్వాలలను ఎదుర్కొనేందుకు అక్కడ పూర్తిగా సైన్యాన్ని కూడా మోహరిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో వచ్చినటువంటి ప్రతి ఎన్నికను కూడా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఉపయోగిస్తున్నట్టుగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే రిపబ్లికన్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులను, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను యాక్టివేట్ చేస్తున్నారు మరింతగా. అందులో పోటీ చేస్తున్నటువంటి అంటే రాష్ట్రాల స్టేట్స్ వైజ్గా ఎలాంటి ఎన్నికలు జరిగినా, మేయర్ ఎన్నికలు జరిగినా, ఇతరత్ర ఎన్నికలు జరిగినా కూడా పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ అక్కడ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులను గెలిపించేటువంటి ప్రయత్నానికి పూనుకున్నట్టుగా కనపడుతుంది. ఇందులో భాగంగానే తాజాగా అక్కడ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన తాజా ఎన్నికలలో అక్కడ చైర్పర్సన్గా లేకుంటే ఇప్పుడు మేయర్గా ఎన్నికలలో గెలుపొందారు. సో దీంట్లో భారతీయ మూలాలకు సంబంధించిన ఉన్నటువంటి వ్యక్తులు ఉండడం కూడా ఇంకా గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ప్రస్తుతం అమెరికాలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులకు ఈ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలే ఒక నిదర్శనం అంటూ కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది.